మేము ఊరికెళ్ళేసరికి 7 అయింది. సో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేసరికి 8 అట్లా అవుతుంది. సో మేము వెళ్ళేసరికి అక్కడ మా రిలేటివ్స్, ఫ్రెండ్స్, చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరు కనిపించారు. అండ్ థర్డ్ డే ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఓన్లీ ధ్వజస్తంభమే కాకుండా నవగ్రహాలు అండ్ కాలభైరవుని విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారు. సో ప్రతిష్ఠ చేసే ముందు అక్కడ కొంత ప్రాసెస్ అయితే జరుగుతుంది కదా. సో ఇప్పుడు అదే చేస్తున్నారు. ఏవైతే ప్రతి ఇంటి నుంచి వాళ్ళకి తోచినంత కందిపప్పు కానీ మినప్పప్పు కానీ ఇలా తీసుకురమ్మని చెప్పారు. ఒక దుప్పటి పరిచి అలా 1 by 1 మళ్ళీ లేయర్ లాగా పరిచి ఆ తర్వాత అయితే కాలభైరవుని అండ్ నవగ్రహాలను మొత్తం కూడా మనకి విగ్రహాలని ఇలా పెట్టారు. సో ఈలోపు నేనేం చేశాను అంటే బాగా ఆకలేసేసి ఇంకా అక్కడ పక్కనే అన్నదానం జరుగుతూ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి తినేసాను. సో మొత్తం కూడా మనకి మంచిగా రెడీ చేసేసారు. ఇంకా స్వామివారిని మేము ఊరికి వెళ్ళేసరికి 7 అయింది. సో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేసరికి 8 అట్లా అవుతుంది. సో మేము వెళ్ళేసరికి అక్కడ మా రిలేటివ్స్, ఫ్రెండ్స్, చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరు కనిపించారు. అండ్ థర్డ్ డే ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఓన్లీ ధ్వజస్తంభమే కాకుండా నవగ్రహాలు అండ్ కాలభైరవుని విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారు. సో ప్రతిష్ఠ చేసే ముందు అక్కడ కొంత ప్రాసెస్ అయితే జరుగుతుంది కదా. సో ఇప్పుడు అదే చేస్తున్నారు. ఏవైతే ప్రతి ఇంటి నుంచి వాళ్ళకి తోచినంత కందిపప్పు కానీ మినప్పప్పు కానీ ఇలా తీసుకురమ్మని చెప్పారు. ఒక దుప్పటి పరిచి అలా 1 by 1 మళ్ళీ లేయర్ లాగా పరిచి ఆ తర్వాత అయితే కాలభైరవుని అండ్ నవగ్రహాలను మొత్తం కూడా మనకి విగ్రహాలని ఇలా పెట్టారు. సో ఈలోపు నేనేం చేశాను అంటే బాగా ఆకలేసేసి ఇంకా అక్కడ పక్కనే అన్నదానం జరుగుతూ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి తినేసాను. సో మొత్తం కూడా మనకి మంచిగా రెడీ చేసేసారు. ఇంకా స్వామివారిని